నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఆంధ్ర యువతకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఉద్యమిస్తోందని ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నాగమధు యాదవ్ అన్నారు. ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలో కార్యకర్తలు డిమాండ్ చేయడంతో పోలీసులు ఆయనను కరచాలనం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాస్వామ్య గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు నంద్యాల జిల్లాలో ఈ యొక్క ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్ర స్థాయికి వెళ్ళాయి. ఉత్తరాంధ్రలోనే నాగబాబు మకాం పెట్టారు. హైదరాబాద్ నుంచి తన ఓటు హక్కునే కాదు నివాసాన్ని కూడా మార్చారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో నాగబాబు ఇల్లు తీసుకున్నారు. ఏలూరు జిల్లా నగరంలోని తంగళ్లమూడి ప్రాంతంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మాదిగ భవనాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆళ్ల నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం కమ్యూనిటీ భవనాలు 21 ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరూ సంక్షేమం కోసం పనిచేస్తోందని అన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన కాబోయే మన ఎంపీ గారు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ ఈ స్టేజ్ను ఆహ్వానించిన వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి కాంగ్రెస్ పాలన మీద గద్దర్ రాసిన పాటను మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో పాడి వినిపించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనే తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్లు గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాట రాశారని కవి లేడని అన్నారు. కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తిన తెలంగాణ కవి లేడని, గళమెత్తిన తెలంగాణ గాయుడు లేడని అన్నారు. జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట. అధ్యక్ష అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదేన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట. అధ్యక్ష, మరో కవి జయరాజు గారు, అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన కడప జిల్లా కాశీనాయన మండల యువ నాయకులు రోహిత్ కుమార్ రెడ్డి, పోల్ మురళీకృష్ణ యాదవ్, పొంగులేటి బాలాజీ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయమ్మ పాల్గొని కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.
ఏమి వాళ్ళు ఇచ్చిన హామీ లేదు, ఒక్కటి కూడా సింగల్ కూడా వాళ్ళు నెరవేర్చక తిరిగి మన సొంత గుట్టికే చేయడం ఈరోజు చాలా శుభదాయకము. ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు పెట్టుకున్నాం చేర్పులు. కాబట్టి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇళ్లలో ఇంకా కొందరు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, త్వరలో వస్తారు. వీళ్ళంతా ఒకే తాటి మీదకి తేవాలనేసి మేము సాయశక్తులు మేము 100% కృషి చేస్తున్నాము. వాళ్ళకి ఏదో కొద్దిగా భూమి సమస్యలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకు 100% ఎవరెవరికి వాళ్ళ హక్కు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలకు సమానంగా పంచి వాళ్ళకి సమన్యాయం చేయాలనేసి విజయమ్మ గారికి నేను కోరుకుంటున్నాను. మన పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామనేసి మీ అందరి తరఫున మీకు ఈ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ రెడ్డికోటల గ్రామంలో ఉండే ఈ కాలనీ వాసులందరికీ కడప జిల్లా పట్టణంలోని అస్సాలిహాత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మునీర్ మాట్లాడుతూ సైన్స్ విద్యలో ప్రపంచంతో పోటీ పడేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్సర్ ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ అబ్సర్ ఖాన్, డీఎంకే విద్యార్థి నేత వలసిగాండ్ల సుబ్బారాయుడు, ప్రముఖ రిటైర్డ్ డాక్టర్ ఖాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. बेशक को सुनने वाला और देखने वाला है। ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ అన్నారు. కడప జిల్లా బద్వేల్లో జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేల్లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయిలు, డిఏ అరియర్స్, ఆడిషన్స్, క్వాటం పెన్షన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఉపాధ్యాయులకు గత ఏడాది జూలై మాసం నుండి అమలు చేయాల్సినటువంటి నూతన పిఆర్సీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కోసం ప్రభుత్వం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హాలిడే ఫర్ నేషనల్ హీరో అనే క్యాంపెయిన్ చేస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు సిడి చావహాన్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ యాత్రలో భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జనాల్లో పేరు అనేది శివాజీ మహారాజ్ గుర్తుపెట్టుకొని ఆయన రహదారిలో పోవడం మన ఉద్దేశం అనుకొని ఈ క్యాంపెయిన్ మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు 19 ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అవసరం ఉన్నదని మేము ఒక పెద్ద ఎత్తున ఒక శోభాయాత్ర చేసి ఈ మొత్తం సిటీ అంత పెద్ద రూట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు ఈ శోభాయాత్ర చేసి అందరి జనాలతో సహా మనము నడుచుకుంటూ బైక్ ర్యాలీ చేస్తూ కార్లో కూడా ఈ ర్యాలీ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసి సనత్ నగర్ వరకు మనం ఏం చేస్తాము. ఈ రూట్ అనేది నేను చెప్తాను, మేమందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఈ రూట్లో మాతో జాయిన్ అయ్యి విజయవంతం చేయడానికి ఒక సులభమైన మార్గం శ్రీ ఛత్రపతి శివాజీ. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని 1000 మంది ఆటో డ్రైవర్లకు ₹1,00,000 ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. అనంతరం వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేశారు. Yeah.
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడి జ్ఞాపికలు మరువలేనివని తల్లిదండ్రులు భౌతికంగా కాకపోయినా రూపంలోనైనా తమ కళ్ళెదుట కుమారుడు ఉండాలని భావించారు. అందుకే 3 లక్షలతో కుమారుడి విగ్రహాన్ని చేయించి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించుకున్నారు. ఖమ్మం జిల్లా ముసలిమడుగులో ఓ దంపతులు కుమారుడు జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు కుమారుడి రూపం ఎన్నటికీ తమ కళ్ల ముందు ఉండేలా నిర్ణయించుకున్నారు. తడికమల్ల వంశీ వాళ్ళ బావని నేను. మా అత్త మామలు ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 13 యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన గుర్తుగా ఇలా విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది అన్నమాట. ఇంకా ఆయన లేడు కాబట్టి ఆయన గుర్తుగా ఈ విగ్రహాన్ని ఇట్లా చేసి ప్రతిష్ఠించారనమాట. దీనికి తగిన ఖర్చు ఉంది. విగ్రహానికి తిరుగులో చేయించారు. దీనికి 70,000 ఖర్చు వచ్చింది. తర్వాత ఈ బిల్డింగ్ ఇవన్నీ చేయడానికి 1,50,000 వరకు ఖర్చు వచ్చింది. తర్వాత 13వ తారీఖున మొన్న 2024లో ఫస్ట్ వర్ధంతికి 2 లక్షల వరకు 1 లక్షల వరకు ఖర్చు పెట్టారు. టోటల్గా 3,50,000 వరకు. చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ నగర్లో ప్రజలతో కలిసి విద్యుత్ విషయంపై బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచ పట్టణంలోని తెలంగాణ నగర్లో విద్యుత్ పనులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గానికి చెందిన 2 నాయకులు కనుసన్నుల్లో నడుస్తున్న స్థానిక ఫారెస్ట్ అధికారి తీరు మార్చుకొని పేదల కరెంటు కష్టాలు తీర్చాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు. 2017 ల్యాండ్ కేసు ఈ కాలనీ వేసుకున్న వారందరిపై కేసు నమోదు చేసి కోర్టులో వేయడం జరిగింది. అట్టి విషయంలో కేసు నడుస్తున్న తరుణంలో తర్వాత 2088 అనే రైట్ పిటిషన్ హైదరాబాద్ హైకోర్టులో ఈ ల్యాండ్ కేసు జిల్లా కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ కేసు తేలే వరకు వీళ్ళు కరెంటు తగిలించుకొని ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ కరెంటు తీసేయాలని ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏఈ కార్ నుంచి మొదలు పెడితే వాళ్ళ హై అథారిటీ మటుకు మరియు మున్సిపాలిటీ వాళ్ళకి అదేవిధంగా 3వ వ్యక్తి నాకు ఈ కడమైన ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టు నుంచి నోటీసులు పంపించి తెలంగాణ నగర్కు కరెంటు కట్ చేయడం జరిగింది. మార్చి నెలలో 2021లో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షెడ్ ని ఆమె పరిశీలించారు. చేనేత డైయింగ్ కార్మికులను అడిగి విధానాన్ని తెలుసుకున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.